హాయ్ అండి. భద్రాచలంలో పాత కూరగాయల మార్కెట్ పక్కనే చిన్న సంతలాగా ప్రతిరోజు జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చుట్టుపక్కల గ్రామాలలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో పండే కూరగాయలు, అలాగే తోటల్లో ఉంటాయి కదా, ఆ కూరగాయలు కూడా తీసుకొచ్చి ప్రతిరోజు ఇలా 8 గంటల నుంచి 12 గంటల వరకు అయితే కూరగాయలు అయితే అమ్ముతారనమాట. కూరగాయలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు వస్తాయన్నమాట. మాకు ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. ఎప్పుడైనా సంతకు వెళ్ళినప్పుడు లేదా కూరగాయలు అయిపోయినప్పుడు మాత్రం మేము ఈ చిన్న సంతకైతే వెళ్తానన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కూరగాయలు బేరం చేసుకోవచ్చు అనమాట. అంటే పెద్ద షాపుల్లో అయితే మనం బేరం చేసుకోవడం కుదరదు. ఇక్కడ అలా ఉండదన్నమాట. ఇళ్ళల్లో కాయలు ప్లస్ తోటల్లో కాయలే కాబట్టి వాళ్ళు ఏంటంటే ₹1 తక్కువైనా కూడా అమ్మేసుకుని వెళ్ళిపోతారనమాట. నేనైతే బెండకాయలు, టమాటా, దోసకాయ, గోరుచిక్కులు, పాలకూర, కొత్తిమీర మాకు కావాల్సినవి ఒక 4, 5 రోజులు సరిపోని కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా వస్తాయన్నమాట. అంటే చిన్న చిన్న పరిగి పళ్ళు ఉంటాయి చూసారా, ఈ రోజైతే చీమ చింతకాయలు కూడా వచ్చాయన్నమాట. ఆ వీడియో మిస్ అయింది, పెడదాం అనుకుంటే. చీమ చింతకాయలు, పరిగి పళ్ళతో సహా చింతపండు అన్నీ వస్తాయి ప్రతిరోజు. తునికి పళ్ళు కూడా వస్తాయన్నమాట. అన్నీ అమ్ముతారు ఇక్కడ.